రైట్. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లోనూ నాగర్ కర్నూలు ప్రజలు విజయం అందించబోతున్నారని నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విసిగిపోయిన ప్రజలు ఆ పార్టీని బండకేసి కొట్టి ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలన్నారు. ఇక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా రాముని పేరుతో రాజకీయాలు చేస్తుందని ఈ రెండు పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారంటున్న మల్లు రవితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రెండు పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ పాగా వేయాలన్న దృఢ సంకల్పంతో ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు 5 సార్లు ముఖ్యమంత్రి వచ్చిన నేపథ్యం అయితే ఉంది. మరోసారి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం రేపు జరగబోయే ఏదైతే మల్లు రవి గారి నామినేషన్ లో మరియు బహిరంగ సభలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి సభ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరియు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. సార్, ప్రధానంగా రేపు సభ ఎట్లా సాగనుంది, ఎంతమందితో ఈ సభ సాగనుంది, ప్రచారంలో ఎటువంటి సమస్యలు మీ ముందుకు వస్తున్నాయి? ప్రచారంలో ఎటువంటి సమస్యలు మా ముందుకు రావట్లేదు. ఒకటే సమస్య మా ముందుకు వచ్చేది ఏంటంటే, రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని ఒక పాజిటివ్ లైన్ వస్తుంది ప్రజల దగ్గర నుంచి. దానికి కారణం ఏంటని మేము తెలుసుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశారు. అట్లే మొన్న రాహుల్ గాంధీ గారు మొన్న తుక్కుగూడ దగ్గర 5 గ్యారంటీలు ప్రకటించారు. ఈ మొత్తం 11 గ్యారంటీలు ప్రకటించిన తర్వాత వేరే పార్టీలు అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చెప్పుకోవటానికి లేదు, చేయటానికి లేని పరిస్థితి ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరూ ఏకమయ్యి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఏ రకంగా అయితే కేసీఆర్ ని గద్దెదించారో అదే రకంగా మోడీని కూడా గద్దెదించడానికి తెలంగాణ ప్రజలు 100% సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రజల నాడిని బట్టి చూస్తే మొత్తం భారతదేశంలో ప్రజలు కూడా ప్రజాస్వామ్య పరిపాలన కావాలని, ప్రజాపాలన కావాలని, ఈ భారతదేశంలో కూడా తెలంగాణ మోడల్ అంటే రేవంత్ రెడ్డి లాంటి పరిపాలన జరగాలంటే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనే ఆలోచనతోనే ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 5 గ్యారెంటీలకు సంబంధించి విఫలమైందన్నట్టు బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తుంది. అంటే రుణమాఫీ కూడా ఎన్నికల స్టంట్ గా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మీరేం మాట్లాడారు? ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడితే ప్రజలు ఓట్లేస్తారనే ఆలోచనతోనే వారి అస్తిత్వ పోరాటం జరుగుతుంది. మేము కూడా ఎన్నికల్లో ఉన్నామని చెప్తాను. ఎవడైనా అమలు కాలేదంటే ఒప్పుకుంటాడా? ఆర్టీసీ బస్సులు అన్నింటిలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఏ మహిళని అడిగినా చెప్తారు. అది ఊరిక పేపర్లో కూడా విజ్ఞప్తి. అబద్ధాలు చెప్తే వాళ్ళు చెప్పారు కదని అమలు కావటం లేదని రాస్తే అది తప్పు కదా. వెరిఫై చేయండి. మీరు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వెరిఫై చేయండి. ఏ ఆర్టీసీ బస్సులో కూడా 0 టికెట్ లేకుండా మహిళలు చాలా సంతోషంగా ప్రయత్నం చేయాలి. ఇంకోటి 10 లక్షల రూపాయలు అమలైనటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. 10 లక్షల ఆరోగ్యశ్రీలు తీసుకున్న వాళ్ళు, వాళ్ళ దగ్గర పోయి అడగండి ఎవరు ఇచ్చారు ఈ 10 లక్షలు. ఇది కాకుండా 500కే గ్యాస్ సిలిండర్ ఈ ఒక్క మహబూబ్నగర్లో అమలు కావటం లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎంపీ కోడ్ వచ్చింది కాబట్టి కాలేదు. అయినా ఇక్కడ ప్రకటించాం 500కే గ్యాస్ సిలిండర్ కూడా వస్తుందా లేదా వెరిఫై చేయమనండి. అదే రకంగా 5 లక్షల రూపాయలకి ఇందిరమ్మ ఇల్లు అది ప్రకటించి బడ్జెట్ రిలీజ్ చేశారా లేదా అది కూడా అడగండి. దాన్ని ఈ ఎన్నికల కోడ్ అయిపోగానే ఒక్కొక్క అసెంబ్లీకి 3500 ఇల్లు ఇచ్చారు. బడ్జెట్ అలాట్మెంట్ కూడా అయింది. ఇది కూడా వన్ ఆఫ్ ది గ్యారంటీ. ఇంకోటి ఏంటి, 200 యూనిట్స్ ఫ్రీ కరెంటు పేదవాళ్ళకి ఇస్తున్నాం. ఇక్కడ మన జిల్లాలో 200 యూనిట్ బిల్లు ఇస్తున్నారు. కానీ ఎస్సీలు డిఈలు అంతా స్టేట్మెంట్ ఇచ్చారు. బిల్లు ఇచ్చినా కానీ 200 యూనిట్స్ ఉన్న వాళ్ళు ఎవరు కట్టాల్సిన పని లేదని. ఎందుకు ఇస్తున్నారంటే కోడ్ ఉంది కాబట్టి ఆ 200 యూనిట్స్ బిల్లు ఇస్తున్నారు. ఇది రాష్ట్రంలో జరుగుతుంది. ఒక్క గ్యారంటీ తప్ప 6 5 గ్యారంటీలు అమలవుతున్నాయి.
దీన్ని ఎక్కడ ఏ ప్లేస్ లో ఏ రకంగా చర్చకైనా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా రావచ్చు, వాళ్ళని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని మీరు కూడా వెరిఫై చేసుకోండి. ఏదైతే రేపు 1,00,000 మంది దాకా అనుకున్నామంటూ 1,00,000 మందితో ఈ సభ సాగనుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 2 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతుందంటూ ఏదైతే మల్లు రవి ఎప్పుడు తాను ప్రజల్లో ఉండే వ్యక్తిగా ఇక్కడ ప్రజలు విశ్వసిస్తున్నారంటూ రాబోయే రోజుల్లో కూడా తన గెలుపు ఖాయమంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో ప్రదీప్, ANN న్యూస్, బిజినపల్లి నుంచి.